తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హోరాహోరీగా జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. నూతన కార్యవర్గం వచ్చేసింది. ఛాంబర్ కి కొత్త అధ్యక్షుడు వచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ సురేష్ బాబు గెలిచిన ఆ అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు. దాని చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. చక్కబెట్టాల్సిన విషయాలు ఉన్నాయి. చెప్పాల్సిన సమాధానాలు ఉన్నాయి. మరి ఛాంబర్ ముందున్న ఆ సమస్యలేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి పుట్టించిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పోటాపోటీగా జరిగినా ప్రశాంతంగా ముగిశాయి. సురేష్ బాబు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గెలిచిన కుర్చీ అంత ఈజీ మాత్రం కాదు. ఆ కుర్చీ చుట్టూ చక్కబెట్టాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ల గురించి కొత్త ఛాంబర్ ఏం చేయబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఏపీలో టికెట్ రేట్లపై ఈ మధ్య చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఉన్నతాధికారులతో పాటు కొందరు దర్శక నిర్మాతలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లు పెడతామన్నారు. దీనిపై కొత్త ఛాంబర్ ఏ మేరకు కోఆర్డినేట్ చేస్తుందనేది చూడాలి. అలాగే తెలంగాణలో హైక్స్ ఉండవని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పండక్కి ముందు ఇది కూడా ఛాంబర్ తీర్చాల్సిన పెద్ద సమస్యే. Is there a pricing strategy for the film? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయలకి అంతే వస్తున్నాయా? అండ్ ఇస్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? ఈ 500 రూపాయల నోట్తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో మీరే కొనిపించండి సార్. ఛాంబర్ ముందున్న మరో ప్రధాన సమస్య సర్వీస్ ప్రొవైడర్ల యూఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలని చిన్న నిర్మాతల గోడు వినడం. దీనిపై సురేష్ బాబు వర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వయంగా ఆయనే సైక్ సిద్ధార్థ్ లాంటి చిన్న సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి అందులోని సమస్యలు సురేష్ బాబుకు బాగా తెలుసు. సింగిల్ స్క్రీన్స్ లో వినోదపు పన్ను, కరెంట్ ఛార్జీలపై రాయితీల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి థియేటర్స్ ను రక్షించే బాధ్యత కూడా ఛాంబర్ పైనే ఉంది. వీటితో పాటు ఛాంబర్లో ఉన్న మల్టీ ఓటింగ్ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేయడం, 24 క్రాప్స్ సమస్యలపై కూడా ఫోకస్ చేస్తున్నారు కొత్త టీం. ఇలా చాలా చేరుకోవాల్సిన లక్ష్యాలు, తీర్చాల్సిన సమస్యలు ఛాంబర్ ముందున్నాయి. This is a trade body of 4 sectors అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి. విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇద్దరితోటి we will have meetings and see what we can do. మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside and at the same time grow this industry to become a fantastic industry. మామూలుగా స్టార్ హీరోల సినిమాల కంటెంట్ బయటికి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజాసాబ్ అలా కాదు. మారుతి అండ్ టీం ఆలోచిస్తున్న విధానం డిఫరెంట్ గా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి 15 నిమిషాల కంటెంట్ ఇచ్చారు. తాజాగా మరో 3 నిమిషాల ట్రైలర్ వచ్చేసింది. మరి ఇదెలా ఉంది? ఈ ట్రైలర్ లో సర్ప్రైజ్లేంటి? ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ హారర్ ఫాంటసీ రాజాసాబ్ న్యూ ట్రైలర్ విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 3 నిమిషాల 12 సెకండ్లతో వచ్చిన ఈ ట్రైలర్లో సంజయ్ దత్ క్యారెక్టర్ ఎక్కువగా రివీల్ చేశారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా రాజాసాబ్ విడుదల కానుంది. మిరాయి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇందులోనూ VFX అదిరిపోయింది.
ముఖ్యంగా కొన్ని సీన్స్ లో వచ్చిన విజువల్స్ పీక్స్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ట్రైలర్ తో రాజాసాబ్ పై అంచనాలు డబుల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజాసాబ్ నుంచి 2 నిమిషాల టీజర్, 3.5 నిమిషాల ట్రైలర్ వచ్చాయి. అందులో ఎక్కువగా కామెడీతో పాటు విజువల్స్ పై ఫోకస్ చేసిన మారుతి ఈసారి న్యూ ట్రైలర్ లో మాత్రం మొత్తం కథపైనే ఫోకస్ పెట్టారు. అసలు మా సినిమా నుంచి మీరేం ఊహించి రావచ్చు అనేది ఇందులో చూపించారు మారుతి. గత ట్రైలర్స్ తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. రాజాసాబ్ ఫోకస్ తెలుగు కంటే ఎక్కువగా హిందీపైనే ఉంది. అక్కడి నుంచి 300 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు మేకర్స్. ట్రైలర్స్ బాగుండడంతో వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక పూర్తయింది. మరో కలర్ఫుల్ సాంగ్ జనవరి 1st వీక్ లో రానుంది. మొత్తానికి ట్రైలర్ లో ప్రభాస్ చెప్పినట్లు రాజాసాబ్ టైం స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతికి ముందు తెలియకుండానే పెద్ద సీజన్ గా మారిపోతుంది క్రిస్మస్. మొన్న కూడా ఒకే రోజు 1/2 డజన్కి పైగా సినిమాలు వచ్చాయి. మరి అందులో విన్నర్ ఎవరు? ఏ సినిమాకి ఎన్ని వసూళ్లు వచ్చాయి? ఏది సేఫ్ జోన్ లో ఉంది, ఏది డేంజర్ జోన్ లో ఉంది? ఏ సినిమా సర్ప్రైజ్ ఇచ్చింది, ఏది డైలమాలో పడిపోయింది? చూద్దాం పూర్తిగా ఈ స్టోరీలో. ఈ ఏడాది క్రిస్మస్ బరిలో చిన్న సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడిచింది. ఛాంపియన్, శంబాలా, ఈషా, దండోరా, పతంగ్ పోటీ పడగా ప్రేక్షకుల తీర్పు కూడా భిన్నంగానే ఉంది. కలెక్షన్స్ పరంగా ఒకరు, కంటెంట్తో మరొకరు, మార్కెటింగ్ మాయాజాలంతో ఇంకొకరు సేఫ్ అయ్యారు. మొత్తంగా ఈ పండగ సీజన్ బాక్సాఫీస్ విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వసూళ్ల పరంగా ఛాంపియన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. డీసెంట్ టాక్తోనే 4 రోజుల్లో 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా హీరో రోషన్కు ఛాంపియన్ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈషా విషయానికొస్తే కంటెంట్ కంటే బన్నీవాస్, వంశీ నందిపాటి చేసిన భారీ ప్రమోషన్లే దీన్ని సేఫ్ జోన్లో పడేశాయి. ఓపెనింగ్స్తోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈషా. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి మచ్ నీడెడ్ కంబ్యాక్ ఇచ్చింది శంబాలా. బలమైన కంటెంట్తో వచ్చిన దండోరా ప్రశంసల దగ్గరే ఆగిపోయింది. పతంగ్ యూత్కు పర్లేదనిపించినా మోహన్ లాల్ వృషభ ఫస్ట్ డే చాప చుట్టేసింది. మొత్తంగా క్రిస్మస్ సినిమాల్లో కమర్షియల్గా ఛాంపియన్, కలెక్షన్స్ పరంగా శంబాలా, సేఫ్ ప్రాజెక్టుగా ఈషా, కంటెంట్ పరంగా దండోరా గెలిచాయి. అయిందేదో అయిపోయింది. వచ్చే ఏడాదైనా అద్దరు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరోలు. ఎప్పట్లాగే అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకోగా నాగార్జున, నాగచైతన్య మాత్రం తమదైన ప్లానింగ్తో పిచ్చెక్కిస్తున్నారు. చైతు ఆల్రెడీ హిట్స్లోనే ఉండగా 2026లో గట్టి కంబ్యాక్ కోసం చూస్తున్నారు అఖిల్ అండ్ నాగ్. దానికోసం డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అక్కినేని స్టార్స్. మరి ఏంటా స్ట్రాటజీ? అక్కినేని హీరోల్లో నాగచైతన్య ఒక్కడే ఫామ్ లో ఉన్నారిప్పుడు. తండేల్ 100 కోట్లు వసూలు చేసి ఈ హీరో మార్కెట్ ని అమాంతం పెంచేసింది. అదే జోరు చూపిస్తూ 2026లో వృషకర్మ అంటూ పాన్ ఇండియా అటాక్ కి రెడీ అవుతున్నారు చైతు. కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ గా వస్తుంది. దీనికోసం బాగా మేకోవర్ అయ్యారు నాగచైతన్య. విరూపాక్ష తర్వాత మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ తో వృషకర్మ తెరకెక్కిస్తున్నారు కార్తిక్ దండు. ఇక నాగార్జున విషయానికొస్తే 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కించబోయే ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని, ఇప్పటి వరకు నాగ్ చేయని జోనర్ అని ప్రచారం జరుగుతోంది. అఖిల్ సైతం తన కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ మాస్ సినిమా చేస్తున్నారు. అదే లెనిన్. రాయలసీమ పరువు హత్యల మీద ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మొత్తానికి 2026లో అక్కినేని హీరోలు ముగ్గురు 3 భిన్నమైన జోనర్స్ ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఆడితే అభిమానుల ఆకలి తీరినట్లే. టాలీవుడ్లో షూటింగ్స్ సందడి పీక్స్లో ఉంది. ఎవరికి వాళ్ళు తమ సినిమాలు పూర్తి చేసేందుకు తొందరపడుతున్నారు. వణికించే చలిలోనూ వరుస షూటింగ్స్ చేస్తున్నారు. సంక్రాంతి హీరోలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు కెమెరా ముందే బిజీ అయ్యారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది, ఏ హీరో ఎక్కడున్నాడో ఈ రోజు షూటింగ్ స్పెషల్ ప్యాక్లో చూద్దామా? షూటింగ్ స్టోరీలో ముందుగా హలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం. నాని, శ్రీకాంత్ వదిలా కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్తో పాటు శ్రవణ్ హీరోగా ఎంఎస్ రాజు తెరకెక్కిస్తోన్న సినిమా, శర్వానంద్ భోగి, ప్రశాంత్ వర్మ అధిరా, సంగీత్ శోభన్ హీరోగా నిహారిక నిర్మిస్తున్న షూటింగ్స్ హలో నేటివ్లో జరుగుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీతో పాటు ఎన్టీఆర్, నీల్, వెంకటేష్, త్రివిక్రమ్ షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. మహేష్ వారణాసి షూటింగ్ శంషాబాద్, తాహేర్ ఫిలిం సిటీలో బిజీగా జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే నెల రోజులుగా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ చాలా మంది హీరోలు ఉన్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నాగచైతన్య వృషకర్మ, విశ్వక్సేన్ ఫంకీ షూటింగ్స్ అందులోనే జరుగుతున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్ షూట్
బూత్ బంగ్లాలో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. స్వీయ అనుభవాన్ని మించిన గుణపాఠం మరొకటి ఏముంటుంది చెప్పండి. మన హీరోలకి ఇదే జరిగింది. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ వస్తే కానీ లోపల నుంచి మార్పు రాలేదు. కొందరు కొత్తదనం కోసం చేంజ్ ఓవర్ కోరుకుంటే ఫ్లాప్స్ భయంతో మరికొందరు మార్పు వైపు అడుగులేస్తున్నారు. మరి అలా మారిపోతున్న ఆ హీరోలు ఎవరు, వాళ్ళ సినిమాలేంటో చూద్దామా? డీజే టిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుసగా జాక్ తెలుసు కథతో రేసులో వెనకబడిపోయారు. అందుకే బ్యాక్ టు రూట్స్ అంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్జే స్వరూప్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాకు ఓకే చెప్పారు సిద్ధు. సింగిల్ సిట్టింగ్ లోని ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. సిద్ధు ఇమ్మీడియట్ సినిమా ఇదే. శర్వానంద్ కూడా వరుస ఫ్లాప్ల తర్వాత తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ జోన్ లోకి వస్తున్నారు. సంక్రాంతికి అన్ని సినిమాలున్నా తన ట్రాక్ రికార్డ్ పై నమ్మకంతో నారీ నారీ నడుము మురారితో రానున్నారు. ఇక మిస్ శెట్టితో హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి ఆ జోనర్ తనకు సెట్ కాలేదని అనగనగా ఒకరాజు అంటూ తన స్ట్రాంగ్ పిల్లర్ అయిన ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేశారు. వరుసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాప్లతో పాటు విమర్శలు మూటగట్టుకున్న రామ్ రీఫ్రెషింగ్ గా ఆంధ్ర కింగ్ తాలూకాతో వచ్చారు. ఈ సినిమాకు డబ్బులు రాకపోయినా మంచి పేరొచ్చిందే. విశ్వక్సేన్ కూడా మాస్ వదిలేసి హాయిగా అనుదీప్ తో కలిసి ఫంకీ అంటూ ఫన్నీ సినిమాతో వస్తున్నారు. మొత్తానికి మన హీరోలను ఫ్లాప్స్ బాగానే మార్చేశాయి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.